నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. హెల్తీ రెసిపీస్లో ఇదివరకు నేను చాలా వెజిటేరియన్ రెసిపీస్ చేశాను. అయితే ఇవాళ మాత్రం నాన్ వెజిటేరియన్స్కి ఒక మంచి స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది స్టీమ్డ్ ఫిష్. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఇది మనం ఆకులో పెట్టి దీన్ని మనం కుక్ చేస్తాము. సో ఈ ఆకు ఏంటి, ఇది తయారు చేసే పద్ధతి ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను సీ బాస్ ఫిష్ని తీసుకుంటున్నాను. దీన్ని తెలుగులో పండుగప చేప అని అంటారు. సో ఈ ఫిలేని నేను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒక బౌల్లో పెట్టి పైన కొద్దిగా ఉప్పు చల్లాలి. ఉప్పుని ఈ పీసెస్కి బాగా పట్టేట్టు ఇలా అన్ని వైపులా రబ్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ మసాలా పేస్ట్ చేయడానికి ఒక మిక్సర్ జార్లో 1/2 కప్ అంత తురిమిన పచ్చి కొబ్బరి, తరిగిన ఒక అల్లం ముక్క, తరిగిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, కొన్ని కరివేపాకులు, 5 పచ్చిమిరపకాయలు, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా ఆకులు వేస్తున్నాను. వీటి వల్ల ఫిష్ కి చాలా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ రసం, 2 టీ స్పూన్లంతా నీళ్లు యాడ్ చేసి మొత్తం ఒక్కసారి రుబ్బాలి. ఈ పేస్ట్ ఇలా స్మూత్ గా అయ్యేట్టు రుబ్బితే చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టచ్చు. నెక్స్ట్ నేను ఫిష్ ని ఆవిరి మీద ఉడికించడం కోసం ఇక్కడ అరిటాకులు వాడుతున్నాను. చూస్తున్నారు కదా, వీటిని ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసిన తర్వాత పొయ్యి మీద ఇలా పెట్టి లైట్ గా వేడి చేయాలి. ఇందులో గ్రీన్ మసాలా పేస్ట్ వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కట్ చేసిన ఫిష్ పీస్ ని ఇలా మధ్యలో పెట్టాలి. దీనిపైన ఇంకొంచెం మసాలా పేస్ట్ వేసి ఇలా మొత్తం సమంగా స్ప్రెడ్ చేయాలి. సో ఈ ఫిష్ పీస్ మొత్తం మసాలాతో పూర్తిగా కోట్ అయిన తర్వాత అరిటాకుని ఇలా అన్ని వైపుల నుంచి ఫోల్డ్ చేయాలి. ఇది కదలకుండా ఉండడానికి నేను ఇలా అరిటాకుకి మధ్యలో ఉన్న స్టెమ్ ని తీసుకుని కడుతున్నాను. మీకు కావాలంటే మామూలు దారంతో కూడా దీన్ని కట్టచ్చు. ఇలా తయారు చేసిన పార్సెల్స్ అన్నిటిని నీళ్లు పోసిన స్టీమర్లో పెట్టి స్టీమర్కి మూత పెట్టి కనీసం 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత పొయ్యి కట్టేసి ఈ పార్సెల్స్ అన్నిటినీ బయటికి తీసి ఆకుని ఓపెన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఫిష్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. ఇందులో మసాలా టేస్ట్ అలాగే అరిటాకు ఫ్లేవర్ కూడా బాగా పట్టి ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ కాబట్టి దీన్ని వారంలో ఒక్కసారైనా తింటే చాలా మంచిది. ఫిష్ నార్మల్గానే చాలా హెల్తీ అండి. ఇది మన హార్ట్కి చాలా మంచిది అని అంటూ ఉంటారు. సో అలాంటి ఫిష్ని ఇలా ఒక హెల్తీ మెథడ్లో మనం కుక్ చేస్తే ఇంకా రుచిగా ఇంకా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.